వీడికి పిడియలతో పాటు నాదస్వరం కూడా నోట్లో పెట్టాలి. సార్ ఎవడ్రా నువ్వు? ఎండలో పగిలిన అద్దంలో అంత క్లియర్ కొట్టేస్తున్నావు. నా పేరు రంగా అండి. నా పేరు బిర్లాలేండి. మన ఇద్దరం కలిసి బిర్లా రంగ సినిమా తీద్దామా? వేదవ మెరుపు ఆటం వేసుకోను. నువ్వు జరగా అవతలి బా. అయ్యో ఇప్పుడు నానేమన్నానండి, అంత సీరియస్ అయిపోతున్నారా? చేతిలో ఏంటి? ఈ ఎండను బడి వచ్చారు కదా అని వెల్కమ్ డ్రింక్ కట్టుకొచ్చాను. ఇందాక బాగా ఎండ ఉంది సార్, ఇప్పుడే మబ్బేసినది. పుచ్చకాయ జ్యూసు వానాకాలంలో, పుచ్చకాయ జ్యూసు ఎండాకాలంలో వెల్లుల్లిపాయ జ్యూస్ ఇస్తావురా నువ్వు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఇది సీజనల్ జ్యూస్ కాదు, సింబాలిక్ జ్యూస్. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి పేరు పుచ్చకాయలు అంట కదా, అందుకే నాడు పుచ్చకాయ జ్యూస్ అట్టుకొచ్చాను. ఎరా, ఇంటి పేరు చింతపండు అయితే చింతపండు జ్యూస్ ఇచ్చేస్తావా? పుచ్చ పగిలిపోద్ది. అక్కడ చూడు, వాడికి బాదం జ్యూస్ ఇద్దామనుకున్నాను నేను, కానీ వాడు నీళ్లు కలిపిన జ్యూస్ తాగేస్తున్నాడు. వాణ్ణి ఇక్కడ కాదురా, ఇక్కడ పెట్టుకుని పెంచాను. అలాగే అలా పెంచారు సార్. ఎవడ్రా నువ్వు? పళ్ళిరిగిపోయిన పాత దువ్వెన వాటం నువ్వును. ఫీల్ అర్థం చేసుకోరా, ఎమోషన్లో ఏడెట్టకు. అమ్మాయేంటి యావరేజ్గా ఉంది? నా కూతురు అందంలో సోగం లేదు. పేలు దువ్వెంతో దువ్వేయాలి ఈ పుచ్చకాయలని. ఆయన ఎవరు? అమ్మాయిల నాన్న? మరే ఓన్ ఫాదర్ ఓన్ డాటర్. నేనేమైనా డమ్మీ డాక్టర్ అన్నానా? ఆయన పేషెంట్ అంత ఫేరేషియస్ గా ఉంది. ఎంగేజ్మెంట్ లో ఉన్నాననుకుంటున్నాడా లేక ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాననుకుంటున్నాడా? ఆయన అంతే సార్, చాలా స్ట్రిక్ట్, పైగా ఓల్డ్ బాక్సింగ్ ప్లేయర్. ఆపరా నువ్వు నిక్కులు జోకులు. జోకేటేసాను సార్. మనిషిలో కేజీ కండలేదు, బాక్సింగ్ ప్లేయర్ అంట. చెప్తే నమ్మేలా ఉండాలి, ఉమ్మేలా ఉండకూడదు. దగ్గరికి వెళ్తే నీకు ఉంటదరే. అయినా ఎగ్జామ్ లో కదా స్ట్రిక్ట్ గా ఉండాలి, కూతురు ఎంగేజ్మెంట్ లో కాదుగా. పెళ్లి కూతురు తండ్రి అంటే నాలాగా క్యూట్ గా కూల్ గా ఉండాలి. ఇప్పుడు ఇస్తానరా నీకు. మరే మీ ఫేస్ లో ఉన్న అట్రాక్షన్ ఆయన లేట్ లేదు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఏదా జ్యూస్ ఇలా ఇవ్వు. తీసుకో బాబాయ్. ఏంట్రో వరుసలు కలుపుతున్నావు? ఎప్పుడుగైనా మనం కలుపుకోవాల్సిందే కదేంటి? ఏంటి పులిహేర? అది భోజనాల్లో పెట్టాం. పులిహేర పొంగనాలు పెట్టడం కాదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఈ బార్ అరిటాకులో 64 రకాల వంటలు పెడతానన్నాను. పెళ్లికి అలాగే పెడదాం బాబాయ్. అది సరే, అమ్మాయి ఫేస్ లో ఎమోషన్ లేదేంటి? ఎంగేజ్మెంట్ అనుకుంటుందా, యాడ్ షూటింగ్ అనుకుంటుందా? అంటే ఫ్యామిలీకి బాగా దూరంగా ఉంది కదా, ఇంకా కనెక్టింగ్ కాలేదు. అంటే హాస్టల్లో ఉందా, అబ్రాడ్ లో ఉందా? ఆశ్రమంలో ఉంది. ఆశ్రమమా? నువ్వు ఈ జ్యూస్ తాగుతూ ఉండు, నేను చెప్తూ ఉంటాను. అది బాబా జరిగింది. వీడి ముష్టి యుద్ధం కోసం ఆ పిల్లని ముష్టెత్తుకునేలా చేశాడన్నమాట. ఒళ్ళో పెంచిన కూతుని చేతిలో పెడతానంటే పారిపోయి వచ్చిందంతా పరిణయం చేసుకుంటున్నాడు. ముళ్ళ దువ్వెంతో దువ్వేయాలి వీళ్ళని. బాబాయ్, ఆ అమ్మాయి పారిపోలేదు, తప్పిపోయినది. పారిపోయింది కాబట్టే తప్పిపోయిందయా? అలా అంటావా? అయినా వీళ్ళకి ఇలాగే జరగాలే. ఈడేదో నిశ్చితార్థం సెడగొడతాడు అనుకుంటే ఈడు ఎంత లైట్ గా తీసుకుంటున్నాడు ఏంటి? లాభం లేదు, కొత్త స్టెప్ తీసుకోవాలి. అమ్మా అబ్బాయిని తీసుకురండి. పద బాబాయ్. వాళ్ళు పిలిచింది పెళ్లి కొడుకుని. నాకు తేడా ఏంటి కనపట్లేదు. నువ్వు ఎలక్ట్రిక్ దువ్వెనవయ్యా, పద. పెద్దల ముందు. సార్, ఈయన విశాల్ గారి మేనమామ దువ్వెన జగన్నాథం అని. గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఖాళీ లేదు. బా, ఆ దువ్వెన జగన్నాథ్ దాన్ని ఎట్లా సార్ పక్కన కూకోబెట్టాను, ఇంకా దూవటమే ఆలస్యం. మరీ అంత సీరియస్ గా ఉంటే ఎలా తమ్ముడు? అలా ఉంటే చూసేవాళ్ళు ఇదేదో సంతాప సభ అనుకుంటారు, నీ సంతానానికి నిశ్చితార్థం అనుకోరు. మళ్ళీ అదే లుక్క? ఆదివారం అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టి నేనే ఇంత బాగా నవ్వుతున్నాను, నీకేమైంది? ఓహో, మా పుచ్చకాయల వాళ్ళేమైనా ధమ్కి ఇచ్చారా? బిహేవ్ యువర్ సెల్ఫ్. అబ్బా, ఇంగ్లీ పీసు ఇవన్నీ 1వ తరగతిలోనే దువ్వేశాను.
అవును, ఇవ్వాలే ఇలాగున్నావా? రోజు ఇలాగే ఉంటావా? మైండ్ యువర్ టంగ్. బొంగేం కాదు. అయిన వాళ్ళ ముందు అస్తమానం ఆ ఇంగిలి పీస్ ఎందుకు తమ్ముడు? చూడు, నా రేంజ్కి నీ రేంజ్ ఏమాత్రం సూట్ అవ్వదు. అయినా నేను మగ్గించుకొని నీతో మాట్లాడటంలా నువ్వేమో ముక్కురెమలు ఎగరేస్తున్నావు. పద్ధత? ఆహా, ఇది పద్ధత. ఎవరతను? ఏంటి ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు? అతను మా బావమరిది సార్. వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాం. మీ డీల్ కోసం ఆ మ్యాచ్కి నో చెప్పాం. అందుకే మా మీద కోపంగా ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మేం పిలవలేదండి. ఈ విషయం ఎలా తెలిసిందో, ఎవరు పిలిచారో కానీ తెలీదు. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పని చూసుకోండి. బాబాయ్ గారు, మీరు అక్కడ కూర్చుంటే ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. ఏ, మీ బాబాయ్కి నాతో పాటు సమానంగా కూర్చునే అర్హత లేదని నీ స్ట్రాంగ్ ఫీలింగా? వేరు ఎవరి కోసం నా ప్లేస్ చేంజ్ చేసుకోను. నువ్వు వెళ్ళొచ్చు. What happened, bro? ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే వీడు ఒకటి తగలబడ్డాడు. సార్, వీరుకి టెన్షనింగ్ స్టార్ట్ అయిపోయినట్టుంది. అందుకే సపోర్టింగ్ ఏంటి తీసుకుంటున్నట్టున్నాడు. యూ డోంట్ వరీ బ్రో, నేను హ్యాండిల్ చేస్తానుగా. ఇదిగో తమ్ముడు, కూతురు నిశ్చితార్థాన్ని ఆనందంగా ఆస్వాదించాలే కానీ టైం పాస్ కావడం లేదని మొబైల్ చూడకూడదు. ఫాదర్ అన్నాక కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయాలి. వాట్స్ యువర్ ప్రాబ్లం? నా ప్లేస్ లో నువ్వు ఉండటమే నా ప్రాబ్లం. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే జపనీస్ కూడా మాట్లాడగలను. భాష కాదు, బంధం ముఖ్యం. నమస్కారం బాబాయ్ గారు. ఎవరమ్మా నువ్వు? మోడర్న్ సోర్పనకలా ఉన్నావు. మెడలో ఏంటి అన్ని తెల్ల నత్తగుల్లలేసావు? What? నేనంతే, మనిషిని చూడగానే క్యారెక్టరైజేషన్ పట్టేస్తా. ఇతను చూడు, ముక్కు మీద కోపం ఉన్న విశ్వామిత్రుడు టైపు. విశ్వనాథ్. రెండిట్లో విశ్వ ఉందిగా, అడ్జస్ట్ చేసుకోండి. బాబాయ్ గారు, మా అత్తయ్య గారిని మావయ్య గారిని పరిచయం చేస్తాను రండి. నాకెందుకమ్మా మీ పరిచయాలు? నేనేమన్నా మీతో సంబంధం కలుపుకుంటున్నానా? నాన్ సెన్స్. బా, నన్ను వెళ్ళమంటావేటి? వద్దు, నేను ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది. పోనీ మా ఇల్లు చూదురుగానే రండి. ఇదేమైనా తాజ్మహల్ టూరిస్టులా తిరిగి చూడటానికి? ఈ మాత్రం కొంప నాకు ఉంది. ఈ పంతుల్ని ఎవరు పెట్టారు? ఇంత స్లోగా చదువుతున్నాడు మంత్రాలు.